హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ యొక్క 3 పథకాల డబ్బులైతే వేయబోతుందండి. ఏ ఏ పథకాల డబ్బులు వేయబోతుంది, ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలైతే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనుకుంటే గనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకైతే మార్గదర్శకాలైతే ప్రిపేర్ చేస్తుందండి. ఈ యొక్క మార్గదర్శకాలైతే ఈ నెల ఎండింగ్ నుంచి అయితే రిలీజ్ చేయబోతుందండి. అయితే ఈ యొక్క మార్గదర్శకాలు ఏ ఏ పథకాల్లో ఏ ఏ అయితే ఈ యొక్క మార్గదర్శకాలు ఏ ఏ పథకాలకి తీసుకొస్తుంది అని చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎగ్జాక్ట్‌లీ ఈ తేదీల్లో అయితే ఖాతాలకైతే రాబోతున్నాయండి. కాబట్టి మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోవాల్సయితే ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వీరికైతే ఒక 3 పథకాల డబ్బులైతే ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీరి యొక్క తల్లిదండ్రుల ఖాతాలో అయితే ఈ యొక్క డబ్బులైతే జమ చేయబోతుందండి. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల ఖాతాలో అయితే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే జమ చేయబోతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క తల్లిదండ్రుల ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే జమ చేయబోతుందండి. ఇదే విధంగా ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్నా, ముగ్గురు చదువుతున్న వారికి సంబంధించి ఇద్దరైతే 30,000, ముగ్గురైతే గనక 45,000 వారి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేయబోతుందండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి, వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులైతే వచ్చే నెల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇక జూన్ 15 నాటికల్లా డబ్బులైతే ఖాతాలో అయితే జమ చేస్తున్నామని ఇక జూన్ 15 నాటికల్లా డబ్బులైతే ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బిలో పవర్టీ లైన్‌లో ఉంటారో, అంటే రేషన్ కార్డ్ కలిగి ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే రాబోతున్నాయండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎండింగ్‌లో అయితే రిలీజ్ చేయబోతుందండి. ఏ ఏ మార్గదర్శకాలు తీసుకొస్తుందంటే, ప్రధానంగా బిలో పవర్టీ లైన్‌లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే ఇస్తుందండి. అంటే కంపల్సరీ మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 3,00,000 లోపు అయితే ఉండాలండి. ఇక అదే విధంగా వ్యవసాయ భూమి ఉంటే గనుక మాగాని అయితే గనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే గనుక 5 ఎకరాలు 2 కలుపుకొని ఉంటే గనుక ఒకవేళ 2 రకాల భూములు ఉంటే గనుక 5 ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఈ రకంగా మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఇక దీని తర్వాత సొంత ఇల్లు కలిగి ఉంటే గనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాలండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే పథకం అనేది ఆపేస్తారండి. దీని తర్వాత మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ కూడా తక్కువైతే వాడండి. 300 యూనిట్లు క్రాస్ చేసి వాడినట్లయితే గనక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. అలా యావరేజ్ తీసుకున్న టైంలో ఒకవేళ గనక మీరు ఎక్కువ గనక ఆ యొక్క కరెంట్ బిల్ వాడుతున్నట్లు యావరేజ్‌లో వచ్చిందనుకోండి 300 యూనిట్లు క్రాస్ అయిపోయి, అప్పుడు మీకు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత ప్రభుత్వ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో మీ యొక్క రేషన్ కార్డ్‌లో వాళ్ళనైతే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా తీసేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక లాస్ట్ 2 ఇయర్స్ మీరు ఇన్‌కమ్ టాక్స్ అయితే కట్టి ఉండకూడదండి. అదేవిధంగా 4 వీలర్ వెహికల్ అనేది మీరైతే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి. అంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. గుర్తుపెట్టుకొని ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్‌లీ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఇక దీని తర్వాత ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి స్కూల్స్‌లోని, కాలేజ్‌లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. విద్యార్థికి 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది. ఒక అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. కాబట్టి కంపల్సరీ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్సు, క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్సు, విద్యార్థికి క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకోండి. దీని తర్వాత తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి. ఇక దీని తర్వాత ఆహ్, విద్యార్థికి సంబంధించి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ముందుగానే ఏర్పాటు చేసి అయితే పెట్టుకోండి. ఇక రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండవలసి అయితే ఉంటుందండి. రేషన్ కార్డ్ అనేది జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ డాక్యుమెంట్స్ ప్రధానంగా ఉంటే సరిపోద్దండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి. ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వచ్చండి. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే డబ్బులనేవి మీ ఖాతాలోనే పడతాయి కాబట్టి కంపల్సరీ మీ యొక్క ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లలకి సంబంధించి కంపల్సరీ 2 ఉన్నా లేదా 3 ఉన్నా కూడా సేమ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సెకండరీగా గ్రామ వార్డు సచివాలయాలకైతే లిస్టులు అయితే ఎళ్తాయండి. ఆ లిస్టులో అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వెరిఫికేషన్ కోసం వస్తారు. థంబ్ అయితే తీసుకుంటారు. అప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క పథకం డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం
ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే గనుక రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులైతే జమ చేయబోతుందండి. ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు వీరికైతే ఖాతాలకైతే పడబోతున్నాయండి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులైతే వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే ఇక్కడ తెలుస్తుందండి. ఎందుకంటే 0 వడ్డీ పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి 10,00,000 దాకా కూడా లోన్స్ అయితే తీసుకుంటారండి. సో, లోన్స్ అయితే తీసుకున్న తర్వాత వీరికి ఈ యొక్క 10,00,000 పైన కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులైతే జమ చేస్తుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులైతే జమ చేయబోతుంది. ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇక అదే విధంగా వీరికి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే కల్పిస్తున్నారండి. ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే కల్పిస్తున్నారండి. క్యాస్ట్ పరంగా అంటే బీసీ లోన్స్, ఎస్సీ లోన్స్, ఎస్టీ లోన్స్ ఈ యొక్క క్యాస్ట్ పరంగా కూడా వీరికి సబ్సిడీ లోన్స్ అయితే ఇస్తున్నారండి. సబ్సిడీ అంటే వీరు రూ. 1,00,000 తీసుకున్నారనుకోండి బీసీ లోన్స్ లేదా ఎస్టీ లోన్స్, ఎస్సీ లోన్స్ ఇలా తీసుకున్నారనుకోండి. సో, వీరు రూ. 1,00,000 తీసుకుంటే గనక వీరికి రూ. 1,00,000కి 50,000 అనేది సబ్సిడీ అనేది వస్తుంది. కాబట్టి వీరికి 50,000 అనేది సబ్సిడీ వస్తుంది కాబట్టి 50,000 వీరికి కడితే సరిపోద్ది. ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందొచ్చండి. ఈ బీసీ లోన్స్, ఎస్టీ లోన్స్, ఎస్సీ లోన్స్. లేదు అంటే గనక మీకు అతి తక్కువ ఇంట్రెస్ట్ మీద వీరికైతే ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తారు. శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తారు. ఇక డ్వాక్రా లోన్స్ 0 వడ్డీ పథకం ద్వారా కూడా వీరైతే తీసుకోవచ్చండి. 0 వడ్డీ పథకం ద్వారా చూసుకుంటే 10,00,000 వరకు కూడా వీరైతే లోన్ అయితే పొందొచ్చండి. 10,00,000 వరకు లోన్ పొందిన తర్వాత 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఎంతైతే మీరు తీసుకున్నారో ఆ యొక్క ఇంట్రెస్ట్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 తీసుకున్నారండి. ఒక డ్వాక్రా గ్రూప్ 10 మంది సభ్యులు ఒక 10,00,000 తీసుకుంటే దానిపైన ఒక 50,000 లేదంటే ఒక రూ. 1,00,000 ఇంట్రెస్ట్ అయిందనుకుందాం. ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకైతే చెల్లిస్తదండి. ఈ రకంగా 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతది. ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళలు ఉంటారో వారి లోన్‌కి మాత్రమే వర్తిస్తదండి. ఎలిజిబిలిటీ లేని వారికైతే వర్తించదు. సో, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డ్వాక్రా మహిళలకైతే ఈ రకంగా అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పి అయితే ఉందండి. వీరందరికీ సంబంధించి ఈ యొక్క మే నెలకి సంబంధించి 20,000 అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి. సో, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 అయితే ఇస్తుంది. 2 కలుపుకొని 20,000 అయితే వీరి ఖాతాలో అయితే 2025 సంవత్సరం సంబంధించి అయితే డబ్బులైతే పడబోతున్నాయండి. అయితే ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఇక ఆల్రెడీ పీఎం కిసాన్ పథకం ద్వారా విడతలైతే పడుతూ ఉంటాయి. సంవత్సరానికి 3 విడతలు పడతాయి కాబట్టి యథావిధిగా అయితే పడతాయండి. ఇంకా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 డబ్బులైతే విడతల వారీగా అయితే జమ చేయబోతుందండి రైతుల ఖాతాలో. వీరికి పెట్టుబడి సాయం కావచ్చు, ఇంకేదైనా ఖర్చులకు కావచ్చు. ఈ రకంగా ఏంటంటే ఒక అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొచ్చి ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రకంగా రైతులు ఎవరైతే ఈ యొక్క 2025 రైతులు ఎవరైతే ఒక 2025 సంవత్సరం సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉంటారో, ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో, అదేవిధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ఉంటారో వారందరికీ సంబంధించి అయితే ఒక డబ్బులైతే పడతాయండి. సో, ఎవరైతే రైతులు ఉంటారో కంపల్సరీ మీరైతే మీ యొక్క ఆర్బీకే సెంటర్‌లు, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు అక్కడికైతే వెళ్లి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని దీంతో పాటే ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అంటే థంబేసి. సో, కంపల్సరీ రైతులకైతే ఈ యొక్క డబ్బులైతే పడతాయండి. ఈ రకంగా రైతులందరికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులైతే పడబోతున్నాయండి. ఇక దీని తర్వాత రాష్ట్రంలో మత్స్యకారులకు సంబంధించి మత్స్యకార భరోసా 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఈ యొక్క ఏప్రిల్ నెల ఎండింగ్‌కి ఈ యొక్క డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. వీరందరి ఖాతాలో కూడా 20,000 అయితే మత్స్యకార భరోసా కింద అయితే 20,000 ఇస్తుంది. గతంలో చూసుకుంటే గనుక ఇది 10,000 ఉండేది. ఇప్పుడు 10,000 పెంచి 20,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఈ రకంగా వీరు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా వేట నిషేధ టైంలో ఈ యొక్క డబ్బులైతే ప్రతి సంవత్సరం కూడా వేస్తారండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డబ్బులైతే ఈ యొక్క ఏప్రిల్ నెలలో పడబోతున్నాయండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.